రాష్ట్రంలో ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ వెల్ఫేర్ పాఠశాలల ఏర్పాటు కోసం భూముల గుర్తింపు, ఇతర మౌలిక సదుపాయాల కోసం తీసుకోవాల్సిన చర్యలపై రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి శుక్రవారం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రాష్ట్ర సచివాలయంలో వివిధ సంక్షేమ శాఖల ఉన్నతాధికారులతో సమీక్షించారు. గౌరవ ముఖ్యమంత్రి దర్శకతన మేరకు ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ వెల్ఫేర్ పాఠశాలలో మౌలిక సదుపాయాలు కల్పించాలని, పాఠశాలలో విశాలమైన తరగతులు గదులు, ఆట స్థలాలు, తండ్రులు తమ పిల్లలను కలవడానికి ప్రత్యేకమైన గది మొదలైన ఉండాలని, ఈ భవనాలన్నింటినీ ఏకరీతి డిజైన్లో వారందరికీ సిద్ధం చేయాలని ఆమె అధికారులను ఆదేశించారు. పనుల పురోగతి పరీక్షించేందుకు ప్రభుత్వ సలహాదారులతో కూడిన కమిటీ ఏర్పాటు చేయాలని ఆమె సూచించారు. ప్రిన్సిపల్ సెక్రటరీ సోషల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ ఈ ప్రాజెక్టుకి నోడల్ ఆఫీసర్గా, ఇతర సంక్షేమ శాఖల కార్యదర్శులు సభ్యులుగా ఉంటారు. 49 రెసిడెన్షియల్ వెల్ఫేర్ పాఠశాలలకు ప్రతిపాదనలు సిద్ధంగా ఉన్నాయని, అందులో 8 పాఠశాలలు ఈ ఏడాది గ్రౌండింగ్కు సిద్ధంగా ఉన్నాయని అధికారులు తెలిపారు. 31 రెసిడెన్షియల్ వెల్ఫేర్ పాఠశాల అధికారులు ఇప్పటికీ జిల్లా కలెక్టర్ భూమి గుర్తించగా, మిగిలిన 10 పాఠశాలలకు సంబంధించిన భూమి గుర్తింపు ప్రక్రియ కొనసాగుతుందని అధికారులు పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు శ్రీనివాసరాజు, రెవెన్యూ శాఖ ముఖ్య కార్యదర్శి నవీన్ మిట్టల్, ఎస్సీ అభివృద్ధి శాఖ ముఖ్య కార్యదర్శి శ్రీధర్, టీఎస్డబ్ల్యూఆర్ఈఎస్ఐఎస్ కార్యదర్శి అలుగు వర్షిణి, మైనార్టీ సంక్షేమ శాఖ కమిషనర్ తఫ్సిల్ ఇక్బాల్, ఇతర అధికారులు సమావేశంలో పాల్గొన్నారు. స్పెషల్ కమిషనర్ సమాచార పౌర సంబంధాల శాఖచే జారీ చేయడమైంది.